ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 14, 2024. వారం శనివారం. తిథి చతుర్దశి సాయంత్రం 4:58 వరకు. నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి 3:54 వరకు. వర్జ్యం రాత్రి 8:32 నుండి 10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:28 నుండి 7:13 వరకు. శుభ సమయం ఉదయం 8:05 నుండి 8:40 వరకు మరియు సాయంత్రం 5:40 నుండి 6:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృషభ రాశి. రుణ ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. పనులు సాఫీగా సాగుతాయి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. సింహరాశి. అత్యంత ఆశ్చర్యకరంగా ఎక్కువగా శ్రమించకుండానే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. ఇంటా బయట ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరంగా ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంత లాభాలు పొందగలుగుతారు. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి. మిత్రులను కలిసి సలహాలు తీసుకుంటారు. తులారాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. వ్యక్తుల సామర్థ్యం అంచనా వేయడంలో పొరపాటు పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పెట్టుబడుల విషయంలో నిదానం చాలా అవసరం. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉన్నా ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ధనుస్సు రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. నూతన ఉత్తేజంతో అడుగులు ముందుకు వేస్తారు. దైవ సందర్శన మేలు కలిగిస్తుంది. చేపట్టిన కార్యక్రమాల్లో కొంత జాప్యత ఏర్పడుతుంది. కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. మీ వైఖరి తేటతెల్లం చేస్తారు. మనం సరైన దారిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్లు ఏమనుకున్నా మనకు అనవసరం అనే ధోరణిలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో స్వల్ప ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో.
One stop for all puja needs.